ఎన్నో పాఠాలను ఆలోచిస్తున్న మనం ఈ వారం కూడా మరొక మంచి పాఠాన్ని మనం ఆలోచిద్దాం. మాస్టర్ డిగ్రీలో కేటాయించబడిన పాఠాలలో ఒక మంచి పాఠమే ఆహ్వానింపబడని లోకానికి ఆహుతైన ఆత్మలు ఎవరు అనే పాఠం. ఆహ్వానింపబడని లోకానికి ఆహుతైన ఆత్మలు ఎవరు అనే పాఠాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. దేవుని పిల్లలారా, రాసుకోండి జాగ్రత్తగా. ఆహ్వానింపబడని లోకానికి ఆహుతైన ఆత్మలు ఎవరు? దేవుని పిల్లలారా, బైబిల్ అనేది ఒక మహాజ్ఞాన గ్రంథమని, శాస్త్రానికి మించిన మహాజ్ఞానముతో బైబిల్లో ఉన్న ప్రతి మాట నిండుకొని ఉందని ఇప్పటికే అనేక మార్లు అనేకమైన పాఠాలలో మీరు విన్నారు. ఈరోజు శాస్త్రజ్ఞానం గురించి మనం ఆలోచిస్తే దీని సామర్థ్యం ఎంత అని పరిశీలిస్తే సైన్స్ అనేది ఎంతో అభివృద్ధి చెంది హబుల్ టెలిస్కోప్ను కనుగొన్న తర్వాత ఈ శాస్త్రజ్ఞానం ఎంతవరకు వెళ్ళగలిగారు అంటే, పక్కనున్న గ్రహాల మీదకే సరిగ్గా వెళ్ళలేని పరిస్థితి, పక్కనున్న గ్రహాలలో ఏముందో కూడా సరిగా తెలుసుకోలేని పరిస్థితిలో ఈరోజు శాస్త్రవేత్తలు ఉన్నారు. పక్కనున్న గ్రహం మీద వాతావరణ పరిస్థితులు ఎలాగున్నాయో పక్కనున్న గ్రహం మీదకే వెళ్ళలేని ఈ శాస్త్రజ్ఞానం ఇక మనం ఉంటున్న ఈ భూమి ఉన్న సూర్య కుటుంబాన్ని దాటుకొని సౌర వ్యవస్థని దాటి పాలపుంత నక్షత్ర మండలం, సౌర కుటుంబం ఉన్నటువంటి పాలపుంత నక్షత్ర మండలాన్ని కూడా దాటుకొని ఇలాంటి పాలపుంత నక్షత్ర మండలాలు ఎన్నో ఉన్న హైడ్రా సెంటారస్, అలాంటి హైడ్రా సెంటారస్లు కోట్ల సంఖ్యలో ఉన్న ఆండ్రోమేడాను దాటుకొని అంతరిక్షాన్ని కూడా దాటుకొని ఆకాశపు అంచును చేరగలుగుతుందా అంటే చేరగలము అని ఒకవేళ వాళ్ళు అన్నట్లయితే అది హాస్యాస్పదమే. ఎందుకంటే పక్కనున్న గ్రహాల మీదకే వెళ్ళి రాలేని దుస్థితిలో అక్కడ పరిస్థితుల్ని సరిగ్గా అంచనా వేయలేని నీటి జాడలు ఉన్నాయో లేవో కింద మీద పడుతున్నారండి. ఇంత శాస్త్రజ్ఞానాన్ని అభివృద్ధి చెందినప్పటికీ గ్రహాల మీద నీటి జాడ ఉందో లేదో తెలుసుకోవటానికే కింద మీద పడుతున్న వీరు ఆకాశపు అంచు దగ్గరికి వెళ్ళగలరంటారా? ఆకాశపు అంచును దాటి అక్కడేముందో తెలుసుకొనగలరంటారా? ఈ ఆకాశపు అంచును పైకి దాటితే ఉన్నదే పరలోకం. ఈ ఆకాశపు అంచు కింద, ఈ లోకానికి కింద ఉన్నదే, ఈ భూమికి లోకానికి కింద ఉన్నదే పాతాళ లోకం. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా, ఈ మట్టి లోకాన్ని దాటుకొని 2 మహాలోకాలను తెలుసుకొనగలిగిన సామర్థ్యం ఈ శాస్త్ర జ్ఞానానికి ఉందంటారు. దేవుని పిల్లలారా, క్రైస్తవులముగా మనం ఎంత అదృష్టవంతులమంటే దేవుడు ఏ పరిశోధనలు చేయకుండానే, ఏ రాకెట్లు అంతరిక్షంలోకి పంపకుండా, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉపగ్రహాలను కష్టపడి ప్రయోగించకుండా, ఈ కష్టమేమీ లేకుండా ఉచితముగా బైబిల్ గ్రంథంలో లోకాలను అన్నింటికి సంబంధించిన విషయాలని
వ్రాయించి మనకిచ్చాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఏ కష్టం మనం పడలేదు, ఈజీగా. అంటే దేవుడు బైబిల్ని ఇచ్చి మనకు ఎంత మేలు చేశాడో మీరు ఆలోచించండి. బైబిల్ ఇచ్చి దేవుడు మనకు ఎంత మేలు చేశాడో మీరు ఆలోచించండి. శాస్త్రవేత్తలకు, శాస్త్ర జ్ఞానానికి తెలియని, వారి ఊహలకు అందని గొప్ప సంగతులను ఉచితంగా రాయించి మనకిచ్చాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి పత్రిక రాస్తున్న ఒక మంచి మాటను దయచేసి మీరు చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెబుతున్నాడో దయచేసి మీ బైబిల్ విప్పి చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెబుతున్నాడో చూడగలిగితే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసునామములో వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను అన్నాడు. చూడండి దేవుని వారలారా. ఏమండి, అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారో, యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని గురించి వ్రాస్తూ, దేవుని పిల్లలారా, ఒక ముఖ్యమంత్రి గురించిన గొప్పతనాన్ని చెప్పుకోవాలి అంటే రాష్ట్ర స్థాయిలో మనం మాట్లాడుకుంటాం. ప్రధానమంత్రి యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుకోవాలి అంటే ఏ స్థాయిలో మాట్లాడుకుంటాం? దేశ స్థాయిలో మాట్లాడుకుంటాం. ఇక అమెరికా అధ్యక్షుడి గురించి, ప్రపంచాన్ని ఇండైరెక్ట్గా ఆపరేట్ చేస్తున్నటువంటి మరి అమెరికా అధ్యక్షుడి గొప్పతనాన్ని గురించి చెప్పుకోవాలి అంటే దేశాల రేంజ్లో మనం మాట్లాడుకుంటాం, ప్రాంతాల వారీగా. మీరు ఆలోచించండి. అంటే ఒక ముఖ్యమంత్రి గురించి గొప్పగా చెప్పుకోవాలి, ఆలోచించాలంటే రాష్ట్ర స్థాయిలో, ప్రధానమంత్రి గురించి అయితే దేశ స్థాయిలో, దేశాధ్యక్షుల గురించి మాట్లాడుకోవాలంటే ప్రపంచ స్థాయిలో మనం మాట్లాడుకుంటాం. ఆ స్థాయిలో మాట్లాడుకుంటున్నప్పుడు ఆ వ్యక్తుల యొక్క గొప్పతనం గురించి మనకు అర్థమవుతుంటుంది. ఇది వీరి స్థాయిలో అయితే, మరి యేసుక్రీస్తు యొక్క స్థాయిని గుర్తుకు చేస్తూ, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గుర్తుకు చేయటానికి అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు చచ్చిపోయిన వాళ్ళను బ్రతికిస్తాడు, కాళ్ళు లేనులకు కాళ్ళు ఇస్తాడు, కళ్ళు లేనులకు కళ్ళు ఇస్తాడని ఇప్పుడున్న బైబిల్ తెలియని అజ్ఞానపు బోధకులలాగా చిన్ని మట్టి దేహానికి సంబంధించిన వాటి గురించి మాట్లాడటం లేదు. మట్టి దేహానికి సంబంధించిన చిన్న వాటి గురించి మాట్లాడి క్రీస్తు అవి చేస్తాడు ఇవి చేస్తాడని స్వల్పమైన వాటి గురించి మాట్లాడటం లేదండి. ఆయన గొప్పతనాన్ని చెప్పాలంటే చచ్చిపోయిన వాళ్ళను బ్రతికించటం, కాళ్ళు లేనిలో కాళ్ళు ఇవ్వటం, కళ్ళు లేనిలో కళ్ళు ఇవ్వటం, ఇవి కాదు దేవుని పిల్లలారా. సరిగ్గా క్రీస్తుని ఎలా పరిచయం చేస్తున్నాడు పౌలు గారంటే, ఇదిగో ఆయన ఎంత గొప్పవాడంటే క్రీస్తు గొప్పతనాన్ని గురించి చెబుతూ, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడంటే ఇదిగో పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ఇదిగో తండ్రి తర్వాత ఆయనకు మించినవాడు, ఆయనకు సాటి అయినవాడు ఎవడూ లేడు అంటున్నాడు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ, ఆయనకున్న ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతూ, ఆయన స్థాయి రాష్ట్ర స్థాయి కాదు, మీరు అనుకున్నట్లుగా దేశ స్థాయి కాదు, అలాగని
ఇంటర్నేషనల్ దేవుడు అని చెప్పుకుంటారు కదా. మీరు అనుకుంటున్నట్లుగా యేసుక్రీస్తు ఇంటర్నేషనల్ దేవుడు మాత్రమే కాదు, ఇదిగో లోకాలకు సంబంధించిన వాడు, ముల్లోకాలలో ఇదిగో ఆయనను మించిన వాడు లేకుండా తండ్రి అంత గొప్పగా ఆయనను హెచ్చించాడన్న సంగతిని, క్రీస్తు యొక్క కెపాసిటీని, ఆయన ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతూ లోకాల స్థాయిలో మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు గొప్పతనాన్ని గురించి చెబుతూ, ఆయన గొప్పతనాన్ని గురించి చెబుతూ విసిరివేయబడిన మాటలే ఇదిగో పరలోకం, భూలోకం, భూమి క్రింది లోకం అన్నాడు చూడండి. అంటే ఈ మాటల్లో, ఈ వాక్యంలో లోకాలు ఎన్ని ఉన్నాయని మనకు అర్థమవుతుంది. లోకాలు మూడు లోకాలు ఉన్నాయి అని అర్థమవుతుంది. 3 లోకాలలో కూడా జీవించి ఉన్నవారు ఉన్నారు అని, అలా ఉన్న పరలోకంలో ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, భూమి క్రింద ఉన్నవారు, ప్రతి ఒక్కరూ ఏ లోకంలో ఉన్నా ప్రతి వాణ్ణి మోకాలు క్రీస్తు నామముతో తండ్రి అయిన దేవుని ఎదుట వంగాలి అని చెబుతున్నాడు. పరలోకంలో క్రీస్తు నామం పేరిట మోకరించడానికి ఎవరున్నారబ్బా అని ఆలోచిస్తే, మరి పరలోకంలో ఉన్నవారు దేవదూతలు, ఈ లోకంలో ఉన్నవారు మనం. మరి భూమి క్రింది లోకం అన్నాడు. ఏమండి, భూమి క్రింది లోకం అన్నాడు. మరి భూమి క్రింది లోకం అంటే ఏ లోకం? అదే లోకం యెషయా గ్రంథం. అదే లోకమో తెలియాలంటే ఒక్క మాట చూడండి. యెషయా గ్రంథం 19వ అధ్యాయం, క్షమించండి 14వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఆ కింద భూమి కింద ఉన్నటువంటి లోకం ఏ లోకమో చెబుతూ ఒక మంచి మాటను దేవుడు అక్కడ రాయించాడు చూడండి. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము అన్నాడు. క్రింద పాతాళం అన్నాడు అంటే భూమి క్రిందనున్న లోకం ఏ లోకము అంటే పాతాళ లోకం అన్నాడు. ఇంకో మాట సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, అక్కడ కూడా ఒక మాట అన్నాడు. ఆ మాటను కూడా మీరు చూడగలిగితే, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని, క్రిందనున్న పాతాళం అంటున్నాడు. పాతాళం ఎక్కడుంది? క్రింద. అంటే క్రిందన్న లోకం ఏ లోకం అంటున్నాడు? పాతాళ లోకం అన్నాడు చూడండి. అంటే పాతాళ లోకంలో ఉన్నవారు కూడా యేసునామమున వంగాలి అన్నాడు చూడండి. దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి. 3 లోకాల గురించిన సంగతులు మనకు చెబుతున్నాడు. 3 లోకాల గురించి సంగతులు మనకు చెబుతూ యేసుక్రీస్తు గొప్పతనాన్ని కూడా మనకి ఇక్కడ చెప్పాడండి. దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి. ప్రతి వాని మోకాలు క్రీస్తు నామమున వంగాలి అన్నాడు. ఇకపోతే ఉన్నటువంటి 3 లోకాలలో ప్రస్తుతం మనం ఇదిగో ఈ భూలోకంలో, భూమి మీద ఉన్నాం. మరి ఈ భూమి మీదకి ఎక్కడి నుంచి మనం వచ్చాము? ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము? మరలా ప్రశ్నించుకొని మనం ఆలోచిస్తే, మన ఉనికి గురించిన సంగతుల గురించి మనసు పెట్టి బైబిల్లో ఆలోచిస్తే, ఇప్పుడు భూమి మీద ఉన్న మనం ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము, ఏ స్థలాన్ని విడిచిపెట్టి మనం ఇక్కడికి వచ్చామని ఆలోచిస్తే, మోషే గారు ప్రార్థించినటువంటి ప్రార్థనలో మహాజ్ఞానాన్ని దేవుడు రాయిస్తూ కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడో మీరు చూడండి. అక్కడ ఎక్కడ నుండి ఈ లోకానికి మనం వచ్చామో దేవుడు చెబుతున్నాడు. ఎక్కడ నుండి ఈ లోకానికి మనం వచ్చామో దేవుడు చెబుతూ ఏమని రాశాడు చూడండి. 90వ అధ్యాయం కీర్తనల గ్రంథం 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు చూడండి. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే, తరతరముల నుండి అంటే ఇదిగో భూమి మీదికి ఎన్ని తరాలైతే వచ్చాయో, ఎంతమంది భూమి మీదికి తరతరాలలో పుట్టుకు వచ్చారో, ఈ తరాలన్నిటికీ, ఈ తరతరాలలో పుట్టిన వారందరికీ నివాస స్థలం ఎవరు అంటే నీవే నాయనా అన్నాడు. ఒకప్పుడు నీ దగ్గర ఉన్న మేము ఈ లోకానికి వచ్చాము అన్నాడు చూడండి. అంటే సమస్త మానవాళి ఎవరు ఏ తరంలో పుట్టినా మన నివాస స్థలం ఎవరంటే దేవుడండి. దేవుడి దగ్గర నుంచి దేవుడు పంపగా ఈ మట్టి లోకానికి మనం వచ్చాం. మట్టి లోకానికి మనల్ని పంపిన దేవుడు ఈ లోకానికి పంపిన తర్వాత మనల్ని ఉద్దేశించి చెబుతున్న
ఒక మంచి మాట, ఈ పాఠానికి సంబంధించిన మాట అదే కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనములో వ్రాయబడింది. అక్కడ ఏం వ్రాయబడిందో 3వ వచనాన్ని, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి దేవుని వర్లారా. నీవు మధ్యలో చదవటం మీకు ఇష్టం అట్లా చదవకండి, దయచేసి బాగా చదవండి. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అన్నాడు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు అన్నాడు. చూడండి, నరులారా తిరిగి రండి. రెండవ మాటను మనం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, నరులారా తిరిగి రండి అంటున్నాడు. ఎక్కడికి? నరులారా తిరిగి రండి అంటున్నాడు. ఎక్కడికి తిరిగి రావాలి? ఎక్కడి నుంచి అయితే మీరు వెళ్ళారో అక్కడికి తిరిగి రావాలి అని. దేవుడనుగా నా దగ్గర నుంచి ఒకనాడు నాలో ఉన్న మిమ్మలను నాలో నుంచి బయటికి తీసి నేను కానీ భూమి మీద మిమ్మల్ని నేను ప్రవేశపెట్టాను కనుక నా దగ్గర నుంచి భూమి మీదకి వెళ్ళినటువంటి మీరందరూ కూడా ఏం చేయాలి? భూలోకానికి వెళ్ళిన తర్వాత మరలా తిరిగి రావాలి. తిరిగి రండి, తిరిగి రండి అని ఎవరినంటాం? మన దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిన వారిని తిరిగి రండి అంటాం. దేవుడు కూడా మనల్ని తిరిగి రండి అంటున్నాడంటే దేవుడి దగ్గర నుంచి మనం ఇక్కడికి వచ్చాము కనుక నరులారా తిరిగి రండి అన్నాడు. చూడండి, తిరిగి రండి, తిరిగి రండి అంటున్నాడు. రండి అనే దాన్ని ఏమంటామండి? రండి అనటాన్ని ఏమంటాం? ఆహ్వానం. రండి అనటాన్ని ఏమంటామండి? మీరు దయచేసి రండి అనటాన్ని ఏమంటాం? ఆహ్వానం అని అంటాం. రండి అనే మాటలు ఎక్కడ మనకు కనబడుతుంటాయి? మీటింగ్లు జరుగుతున్నప్పుడు పోస్టర్ల మీద, కరపత్రాల మీద కొన్ని మాటలు రాస్తుంటారు. రండి, వినండి, రక్షణ పొందండి. లేదా రండి, వినండి, పరిశోధించండి. రండి, వినండి, పరిశోధించి పరవశులు కండి. చూసారా? ఇది అంత్యకాలపు పిలువు, చివరి గడియ మేలుకొలుపు. దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి. దీన్ని ఏమంటారు? రండి అనటాన్ని ఆహ్వానం అంటాం. ఆహ్వానం, సభల కోసం ఆహ్వానం అంటాం. అలాగే పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు ప్రజలందరినీ కూడా ఆ వివాహ కార్యక్రమానికి రమ్మని చెప్పడానికి పెళ్లి పత్రికలు వేస్తుంటాం. దాని ఏమంటారు? పెళ్లి పత్రిక మరో పేరు ఆహ్వాన పత్రిక, వివాహ ఆహ్వానము అంటుంటారు. అందులో ఏమంటారు? రండి, తమ రాక కోసము ఎదురు చూచువారు అంటారు. చూడండి, తమ రాక కోసం ఎదురు చూచువారు, మీ బంధుమిత్రుల కోసం మేము ఎదురు చూస్తున్నాం, మీ రాక మా సంతోషం అంటుంటారు. మీరు ఆలోచించండి. దీన్ని కూడా ఏమంటారండి? ఆహ్వానం అంటారు. దేవుడు కూడా ఇక్కడ ఏమని పిలుస్తున్నాడంటే, నరులారా తిరిగి రండి అంటే ఏంటనమాట? ఆహ్వానం. ఎక్కడికి ఆహ్వానం? తానున్న లోకానికి. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకములో. అంటే దేవుని పిల్లలారా, మనసు పెట్టి మనం ఆలోచిస్తే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి, దేవుని పిల్లమైన మనందరికీ ఆహ్వానం ఉంది అని మనకు అర్థమవుతుంది. ఏ ఆహ్వానం? ఎక్కడికి ఆహ్వానం? పరలోకపు ఆహ్వానం. పరలోకానికి వెళ్ళటానికి ఆహ్వానం. అంటే తండ్రుల గర్భాల నుండి తల్లుల్లోకి వచ్చి, తల్లుల్లో నుంచి భూమి మీద పడ్డ ప్రతి మనిషిని దేవుడు తన దగ్గరికి, తానున్న పరలోకానికి ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఏ ఆహ్వానం ఉంది చెప్పండి? పరలోకపు ఆహ్వానం. మనందరికీ ఏ ఆహ్వానం ఉంది? పరలోకపు ఆహ్వానం ఉంది. చూడండి దేవుని పిల్లరా, పరలోకపు ఆహ్వానం. దీన్ని మనసులో పెట్టుకుని, అలాగే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఏమని చెబుతున్నాడో, ఏమని మాట్లాడుతున్నాడో, మరి ఎందుకు వస్తాడంటున్నాడో, వచ్చిన తర్వాత ఏం చేస్తాడో తెలియజేసే మరొక మాట మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో కూడా మీరు చూడగలిగితే, క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలను ఏమని మాట్లాడుతున్నాడో దయచేసి మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం చూడగలిగితే అక్కడ ఏమని వ్రాయబడిందో చూడండి.
అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, అబ్బా రండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టక మునుపు, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, రండి అంటున్నాడు. ఎప్పుడు? రెండవ రాకడలో ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు క్రీస్తు వారు ఏమంటున్నారంటే రండి అంటున్నాడు. రండి అనేది ఏమని మనం ఆలోచించాం? ఆహ్వానం. అంటే రెండవ రాకడలో యేసు క్రీస్తు వారు ఎందుకు వస్తున్నారు అంటే ఆహ్వానము పలకటానికి వస్తున్నాడు. ఆహ్వానం పలకటానికి వస్తున్నాడు. చూడండి, ఏ ఆహ్వానం? ఎక్కడి నుంచి వచ్చిన ఆహ్వానం? పరలోకము నుంచి క్రీస్తు ద్వారా వస్తున్న ఆహ్వానం. మీరు ఆలోచించండి దేవుని పిల్లరా, పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళటానికి, పిలవటానికి వస్తాడు అంటున్నాడు. ఆహ్వానం. ఏమండి, క్రీస్తు పిలుపునందుకొని పరలోకానికి వెళ్ళటం అనేది చిన్న విషయం కాదు దేవుని పిల్లలారా. అలాగని అందరినీ యేసు క్రీస్తు వారు ఆహ్వానం పలకటం లేదు, అందరినీ పిలవటం లేదు. అందుకే ఎటువైపున ఉన్న వారిని పిలుస్తున్నాడో, ఎటువంటి వ్యక్తులను పిలుస్తున్నాడో కూడా చెప్పాడు. కుడివైపున ఉన్న వారిని పిలుస్తున్నాడు, తన తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిని, తండ్రి కార్యక్రమాలను చేసి ముగించిన వారిని ఆహ్వానిస్తున్నాడు అని మనకు అర్థమైంది. ఎందుకంటే తండ్రి ఆహ్వానాన్ని అందుకొని పరలోకానికి అర్హత సాధించి క్రీస్తు రెండవ పిలుపుని అందుకొని పరలోకం వెళ్ళటం అనేది సులభమైనది కాదు దేవుని పిల్లలారా, చాలా కష్టమైనది. అందుకే బైబిల్లో రాయబడిన మరొక మాటను కూడా మీరు చూడగలిగితే, యేసు క్రీస్తు వారు రెండవ రాకడలో రెండవసారి వచ్చినప్పుడు తన కుడివైపునున్న దేవుని చేత ఆశీర్వదింపబడిన వారిని కేవలం పరలోకానికి ఆహ్వానించడమే కాదు, దేవుని కోసం బ్రతికిన వారిని పరలోకానికి ఆహ్వానించడంతో పాటు మరి ఒక చీత్కారాన్ని కూడా ఆయన చేస్తున్నట్లుగా బైబిల్లో మరలా మనం చూడగలం. దశలోనికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి కొన్ని వచనాలను మనం చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు దశలోనికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి ఉన్న దేవుడి మాటలను చదువుతాం. చూడండి, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై, ఏమండి, రెండవ రాకడకు సంబంధించిన సందర్భాలు ఆలోచించాలి. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకు విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అటివారు ఆయన సముఖం నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమను దండనను పొందుదురు. ఎలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరు మహిమ పొందునట్లు. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఏమండి, ఈ మాటలను జాగ్రత్తగా మనం మనసు పెట్టి ఆలోచించినట్లయితే యేసు క్రీస్తు వారు రెండవ రాకడలో రెండవసారి వచ్చినటువంటి సందర్భం గురించి మనకు రాస్తూ ఈ మాటలో ఏం చెబుతున్నాడంటే, ఇదిగో దేవుడి కోసం బ్రతికి దేవుని పిలుపును అర్థము చేసుకొని ఆయన కోసం బ్రతికిన వారికి ఇదిగో వారిని మహిమపరచటానికి తీసుకెళ్తానంటున్నాడు. దేవుడి కోసం బ్రతికిన వారి వలన ఆ సందర్భంలో క్రీస్తుకు కూడా మహిమ వస్తుంది అని చెబుతున్నాడు. నమ్మిన వారి గురించి చెబుతూ ఆ తర్వాత నమ్మని వారికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు. వారి గురించి చెబుతూ ఏమన్నాడు? ఏమండి, అక్కడ క్రీస్తు మెచ్చుకుంటున్న వారు కొంతమంది ఉన్నారు, కానీ ఆయన ఎదుట నుంచి ప్రాలద్రోలేవారు కూడా కొంతమంది ఉన్నారు. చూడండి, ఆయన తన ఎదుట నుంచి వారిని
పారద్రోలుతాడు అంటున్నాడు చూడండి. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు చేసే పని ఏంటంటే, ఒక వర్గం వారిని ఏమో కొంత ఆహ్వానిస్తున్నాడు, రమ్మంటున్నాడు, ఆహ్వానం పలుకుతున్నాడు. మరికొందరిని చూసి ఏమంటున్నాడంటే, మరికొందరిని పారద్రోలుతాడు అంటున్నాడు. అంటే కొందరిని తీసుకువెళ్ళటానికి, మరికొందరిని పారద్రోలడానికి వస్తాడు అంటున్నాడు. ఇంతకు తీసుకువెళ్ళేవారు ఎవరో మనకు అర్థమైపోయింది. ఆయన కోసం బ్రతికిన వారు, ఆహ్వానించేది ఆయన కోసం బ్రతికిన వారిని. మరి పారద్రోలేది ఎవరినండి? పొండి అనటాన్ని ఏమంటారండి? రండి అంటే ఆహ్వానం, పొండి అంటే చీత్కారం, పారద్రోలటం అన్నాడు చూడండి దేవుని పిల్ల. అందుకే దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూసినట్లయితే, ఎవరిని పారద్రోలుతాడో, ఎవరిని ఆహ్వానిస్తాడో మరింత వివరంగా దేవుడు అక్కడ చెప్పాడు. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, ఆ చివరి మాటలను మీరు చూడగలిగితే, మనం చూడగలిగితే జాగ్రత్తగా, మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము అన్నాడు చూడండి దేవుని పిల్లలారా. మన దేవుడు తన పిలుపు కొరకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు అన్నాడు చూడండి. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు అన్నాడు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చినప్పుడు మొదటి పిలుపును పిలిచాడు. ఏమని పిలిచాడు? ప్రయాసపడి భారం మోసుకుని వచ్చున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మరి నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను. నా యొద్దకు వచ్చి నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అని చెప్పాడు. సువార్త ప్రకటన భారాన్ని మన మీద మోపుతున్నాడు. మీరు ఆలోచించండి, ఆ పిలుపు అందరికీ వచ్చింది. ప్రపంచ ప్రజల అందరినీ ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులలో రండి అని పిలిచాడు. ఆ పిలుపుకి ఎటువంటి అర్హత అవసరం లేదండి. క్రీస్తు పిలిచినటువంటి మొదటి రాకడలో మొదటి పిలుపుకి ఎటువంటి అర్హత అవసరం లేదు. కానీ ఈ రెండవ రాకడలో రెండవసారి వచ్చినప్పుడు పిలుస్తున్న రెండవ పిలుపు ఉంది. ఇదిగో నా తండ్రి చెంతకి మీరు ఆశీర్వదింపబడిన రండి అని. దీనికి మాత్రం ప్రపంచంలో ఉన్న అందరూ యోగ్యులు కారు. దానికి ఏం కావాలంటున్నాడు? ఆ దేవుడు పిలుస్తున్న పిలుపుకు మీకు ఏం కావాలంటున్నాడు? మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము అన్నాడంటే, యేసుక్రీస్తు దేవుడి పక్షాన రెండవసారి వచ్చి పిలిచే పిలుపుకు అందరూ అర్హులు కాదు అని, దానికి యోగ్యత కావాలి అంటున్నాడు. ఇంతకు ఏంటా యోగ్యత? యేసుక్రీస్తు రెండవ రాకడలో మనల్ని పిలవటానికి ఉండవలసిన యోగ్యత ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇదిగో ఆయన వచ్చినప్పుడు పిలుస్తున్న వారు ఉన్నారు, పిలిచేవారు ఉన్నారు. ఎవరు వారు? యోగ్యతను సాధించిన వారు, ఆయన పిలుపుకు యోగ్యులు. దేవుని పిల్లారా, మనం ఏమి కష్టపడకుండా ఆయన రెండవసారి పిలిచి పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళాలి అంటే యోగ్యత ఏంటో మనం జుతుబిక్కోవాల్సిన అవసరం లేదు. కానీ మనకంటే ముందు పరలోకపు పిలుపుకు యోగ్యులైన వారు ఉన్నారు. క్రీస్తు రెండవ రాకడలో వచ్చి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళు రండి అని పిలుస్తారు కదా, ఆ పిలుపుకు యోగ్యులైన వారు ఉన్నారు. వారిని, వారి జీవితాలను జాగ్రత్తగా మనం చూసి పరిశీలించినట్లయితే, వారు ఎలాగైతే ఉన్నారో మనము కూడా అలాగా బ్రతికామనుకోండి, ఆటోమేటిక్గా మనం కూడా దేవుని యొక్క రెండవ పిలుపుకు యోగ్యతను సాధించినట్లే. దేవుని పిల్లలు మీరు ఆలోచించండి. ఎందుకంటే మనం పోలీస్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి, ఎవరిని చూస్తే మనకు అర్థమైపోతుంది? మనకంటే ముందు పోలీసులుగా సెలెక్ట్ అయిన వారిని చూసామనుకోండి, వారికి ఉన్నటువంటి లక్షణాలన్నీ మనకున్నాయనుకోండి, ఖచ్చితంగా మనము కూడా పోలీసుగా అవ్వచ్చు అనే ఆలోచన మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకంటే యోగ్యులైన వారు ఎక్కడున్నారు? హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 3వ వచనం నుంచి అధ్యాయం చివరి 39-40వ వచనం వరకు పరలోకానికి యోగ్యతను సాధించిన, అర్హత సాధించిన యోగ్యులు ఉన్నారు. నిజంగా వారందరి జీవితాల్లో అక్కడ దేవుడు ప్రస్తావించాడు. వారిని మాత్రమే కాకుండా మరి వీరికంటే ఎక్కువగా యోగ్యత సాధించిన వ్యక్తి ఎవరు భూమి మీదకి వచ్చి పరలోకానికి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభు ఎలా బ్రతికాడో చూసుకున్నట్లయితే, ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఇదిగో పరలోకానికి యోగ్యతను మనం సాధించేస్తాం. దేవుని పిల్లలారా, పరలోకానికి రెండవ పిలుపుకు మనం యోగ్యత సాధించేసినట్లే. యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఆయన చేత పొండి అని పారద్రోలబడకుండా రండి అని ఆహ్వానానికి అర్హులంగా మనం మారిపోతాం. అందుకే చెబుతూ మరొకసారి
దశలోని రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూడగలిగితే, మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచాలి. దీనికి తన మహిమకు మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి అన్నాడు. తన మహిమకు మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి. ఇకపోతే 11వ వచనంలో మాట్లాడుతూ, ఆయన వచ్చినప్పుడు మీ యందు ఆయన మహిమపరచబడాలి అన్నాడు. ఎవరు? మన యందు రెండవ రాకడలో వచ్చిన యేసుక్రీస్తు మహిమపరచబడాలి అన్నాడు. దేవుని పిల్లలారా, అంటే ఎవరైతే యేసుక్రీస్తును మహిమను తీసుకొస్తారో, తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరుస్తారో, వారే రెండవ రాకడలో వచ్చినప్పుడు క్రీస్తుకును కూడా మహిమపరుస్తారు అన్నాడు. ఏమండి, ఇందుకు దేవుని మహిమపరచడం ఎలాగా? దేవుని మహిమపరచడం ఎలాగా? మనం కూడా అనుకుంటుంటాం అప్పుడప్పుడు స్టేజీల మీద, సంఘాల్లో, ఇదిగో ఇప్పుడు ఒక సిస్టర్ వచ్చి పాట పాడి దేవుని మహిమపరుస్తుంది అంటాడు. ఒక బ్రదర్ వచ్చి ఇప్పుడు ఒక చక్కటి పాటను పాడి దేవుని మహిమపరుస్తాడు అంటాడు. మనకు తెలిసిన దేవుని మహిమపరిచే పద్ధతి ఇది. మనకు తెలిసిన దేవుని మహిమపరిచే పద్ధతి ఏంటంటే, మనందరం కూడా తప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం అంటాం. మనందరం గట్టిగా హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరుద్దాం అంటాం. ఇదిగో ఇప్పుడు సహోదరుడు వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తాడు అంటాడు. ఏమంటే, చప్పట్లు కొట్టడం, దేవునికి గట్టిగా స్తోత్రాలు చెప్పడం, హల్లెలూయా చెప్పడం, ఆ తర్వాత వచ్చి పాట గట్టిగా గలం విప్పి పాట పాడటం, ఇదేనండి దేవుని మహిమపరచడం అంటే? ఇదా చెప్పండి దేవుని పిల్లల దేవుని మహిమపరచడం అంటే? ఏమండి, ఈ మాట నుంచి చెబుతున్నప్పుడు మీకు ఆలోచనలు వస్తుంటాయి, ఇదేంటండి ఇవన్నీ దేవుని మహిమపరచడం కాదా అని. అవి తప్పు అని నేను అనటం లేదు. దేవుని గురించి పాట పాడటం, ఆయనకు చప్పట్లు కొట్టడం, ఆయన నామాన్ని గొప్పగా స్తుతించడం అనేది తప్పని నేను చెప్పడం లేదు దేవుని పిల్లలు. కానీ అదే దేవుని మహిమపరచడం కాదు అంటున్నాను. ఎందుకంటే నా మాటను బట్టో మరొకరిని మాటను బట్టో మీరు మీ అభిప్రాయాలను మార్చుకోవాల్సిన అవసరత లేదు. లోకానికి వచ్చిన యేసు క్రీస్తు వారు దేవుని ఎలా మహిమపరిచాడో చూడగలిగితే, ఎందుకంటే పరలోకానికి అందరికంటే ఫస్ట్ ర్యాంకులో అర్హత సాధించినవాడు ఆయనే. ఆయన అడుగుజాడల్లో వెళ్ళి ఆయన దేవుణ్ణి ఎలా మహిమపరిచాడో మనం చూడగలిగితే, ఆయన దేవుని మహిమపరిచిన విధానాన్ని మనం బైబిల్లో పసిగట్టగలిగితే, నేర్చుకోగలిగితే, మనము కూడా దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉంటాం. ఆయన పిలుపుకు యోగ్యులంగా మారుతాం. మరి యేసుక్రీస్తు దేవుని ఎలా మహిమపరిచాడు? ఎలా మహిమపరిచాడని బైబిల్లో ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చూసినట్లయితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన, యోహాను సువార్త 17:4, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి దేవుని పిల్లరా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటున్నాడు. చూడండి ఏమండి, యేసుక్రీస్తు వారు భూమి మీద దేవుని మహిమపరిచాడట. ఎలా మహిమపరిచాడో కూడా చెబుతున్నాడు. క్రీస్తు తన తండ్రి అయిన దేవుణ్ణి ఎలా మహిమపరిచాడో చెబుతున్నాడు. ఎలా మహిమపరిచాడట? పాట పాడి దేవుని మహిమపరిచాను, హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరిచాను, 2 చేతులతో గట్టిగా తప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచానని చెప్పటం లేదండి. దేవుని ఎలా మహిమపరిచాడంటే, చేయుటకు ఏ పని అయితే దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చాడో, ఏ పని అయితే క్రీస్తును చేయమని ఈ లోకానికి పంపాడో, ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చటం వలన, పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద దేవుణ్ణి మహిమపరిచాను అంటున్నాడు. అంటే దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటి అని బైబిల్ని అడిగితే మనకి ఏమని చెప్తుంది బైబిల్ అంటే, ఏ పని అయితే దేవుడు మనకిచ్చాడో ఆ పనిని చిత్తశుద్ధితో శిరస్సు వంచి దేవుడి సన్నిధిలో ఇచ్చిన పనిని చక్కగా యోగ్యులముగా, సిగ్గుపడనక్కర్లేని పనివారంగా, దేవుని ఎదుట ఆయన ఇచ్చిన పనిని ఒళ్ళు దాచుకోకుండా ఎవరైతే సంపూర్ణంగా నెరవేరుస్తారో వారే దేవుని మహిమపరిచిన వారు అని బైబిల్ చెబుతుంది. అలా చేసిన యేసుక్రీస్తు దేవుణ్ణి మహిమపరిచాను అంటున్నాడంటే, ఆయన ఇచ్చిన పనిని మనం సంపూర్తిగా మనసు పెట్టి ఒళ్ళొంచి చేయటమే దేవుణ్ణి మహిమపరచడం అని బైబిల్లో చెప్పింది. మీరు ఆలోచించండి దేవుడిన పిల్లలారా, భూమి మీద దేవుడు మనిషిని పంపించింది ఆయనను మహిమపరచటానికి పంపాడు. నీ వల్ల ఆయనకు మహిమ రావాలి, నీ వల్ల ఆయనకు ఘనత రావాలి. నీ వల్ల మహిమ తప్ప చెడ్డపేరు రాకూడదు. ఆయనకు చెడ్డపేరు, మన వల్ల చెడ్డపేరు రాకూడదు దేవుడిన పిల్లలారా. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో ఘనత పొందడం, మహిమ పొందడం అనేది
ఆయన పిల్లలమైన మన మీద ఆధారపడి ఉంది అని మనకు అర్థమవుతుంది. దేవుడికి గొప్ప పేరు రావటం, దేవుడికి మహిమ రావటం అనేది మన మీద ఆధారపడి ఎలాగైతే ఉందో, దేవుడికి చెడ్డ పేరు రావాలన్నా కూడా ఎవరి మీద ఆధారపడింది? మన మీదే ఆధారపడింది. ఆలోచించండి. ఎందుకంటే ఒక కూతురు తప్పు చేస్తే ఈ సమాజం ఎవరిని నిందిస్తుంది? తల్లిని నిందిస్తుంది. ఆడకూతురు తప్పు చేస్తే ఈ సమాజం తల్లిని నిందిస్తుంది. కుమారుడు తప్పు చేస్తే ఈ సమాజం ఎవరిని నిందిస్తుంది? కుమారుడు తప్పు చేస్తే ఈ సమాజం ఎవరిని నిందిస్తుందండి? తండ్రిని నిందిస్తుంది. క్రైస్తవుడు తప్పు చేస్తే ఈ సమాజం ఎవరిని నిందిస్తుంది చెప్పండి? క్రైస్తవుడు తప్పు చేస్తే సమాజం ఎవరిని నిందిస్తుంది? దేవుణ్ణి నిందిస్తుంది. మీరు ఆలోచించండి దేవుని పిల్లరా. నమ్మక మునుపు మనం తిరుగుబోతులుగా, తాగుబోతులుగా, తిట్టుబోతులుగా ఉన్నామనుకోండి, లోకము దేవుణ్ణి ఏమనదండి, మనల్ని కూడా లోకం ఏమనదండి, తనలో కలిపేసుకుంటుంది. దేవుడికి చెడ్డ పేరు రాదు, మనకేం చెడ్డ పేరు, మనల్ని కూడా చెడ్డగా ఏం చూడదు. వాళ్ళకున్న అలవాట్లు కూడా అవే కనుక మనల్ని ఆహ్వానించి వారిలో కలిపేసుకుంటుంది, మనలతో కలిసిపోతుంది. కానీ దేవుని నమ్మామని చెప్పుకొని దేవుని కోసం బ్రతుకుతున్నాం అన్నది మీరు ప్రారంభించారనుకోండి, అప్పుడు లోకం 1000 కళ్ళతో మనల్ని కనిపెడుతూ ఉంటుంది. నువ్వు దేవుడి కోసం, నేను క్రీస్తు నమ్ముకున్నాను, దేవుని బిడ్డను అని చెప్పావా, 1000 కళ్ళు నీ మీద వేసి 1000 కళ్ళు నేను గమనిస్తూ ఉంటాయి. దేవుని పిల్లలారా, ఈలోపు నువ్వు దేవుడి కోసం బాగా మంచిగా కష్టపడుతున్నావు అనుకో, నీ బ్రతుకు బాగుందనుకో, దేవుడు గొప్పవాడు, ఈ అబ్బాయి కూడా గొప్పవాడు అంటారు. కానీ దేవుని నమ్ముకొని నువ్వు పక్కదారి పెట్టావనుకో, దానివల్ల చెడ్డ పేరు ఎవరికి వస్తుందండి? దేవుడికి వస్తుంది. చూడండి దేవుని పిల్లలారా, దేవుడికి వస్తుందండి. అలా దేవుడికి చెడ్డ పేరు తీసుకురాకుండా ఎవరైతే దేవుని పనిని ఇచ్చినట్లుగా చేసి ఆయనను మహిమపరుస్తారో, అలా మహిమపరిచిన వారిని దేవుడు ఆహ్వానం పలికి తానున్న లోకానికి తీసుకొని వెళ్ళిపోవాలి అని ఆశపడుతున్నాడండి. తానున్న లోకానికి తీసుకువెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అందుకే ఆయన వచ్చినప్పుడు ఈ క్రీస్తు రాకమునుపు భూమి మీద దేవుణ్ణి మహిమపరచాలి. యేసు క్రీస్తు వచ్చిన తర్వాత మన వలన యేసు క్రీస్తుకు మహిమ రావాలి అని బైబిల్ సెలవిస్తోంది. ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే భూమి మీదికి వచ్చిన ప్రతి ఒక్కరికి పరలోకానికి ఆహ్వానం ఉందని, ఆ ఆహ్వానానికి యోగ్యత సాధించిన వారికే పరలోక రాజ్యంలో క్రీస్తు వచ్చినప్పుడు 2వ ఆహ్వానములో తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారుగా, గొర్రెలుగా, వారి కోసం సిద్ధపరచబడినటువంటి పరలోకానికి వెళ్ళిపోతారు అని బైబిల్లో స్పష్టంగా ఉంది. కానీ దేవుని పిల్లలారా, అదే సందర్భంలో క్రీస్తు 2వ రాకడలో ఆహ్వానిస్తున్నాడు కొందరిని. ఆహ్వానించిన తర్వాత విసర్జిస్తున్న వారు కూడా, చీత్కరిస్తున్న వారు కూడా కొందరు మనకు అక్కడ కనబడతారు. ఇంతకు ఆహ్వానించిన వారిని 34వ వచనంలో చూసాం. మరి చీత్కరిస్తున్న వారు ఎక్కడున్నారు, విడిచిపెడుతున్న వారు ఎక్కడున్నారు అని మనం ఆలోచిస్తే, ఆయనకు మహిమపరిచి, ఆయన నామానికి మహిమ తెచ్చి, ఆయన పనిని చేసిన వారిని ఆహ్వానం పలికి పరలోకానికి తీసుకెళ్తున్నాడు. 2వ రాకడలో వచ్చినప్పుడు ఏ వర్గాన్ని చీత్కరిస్తున్నాడు, చెదరిస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం. దయచేసి మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనాన్ని మీరు చూసినట్లయితే, అక్కడ ఒక గుంపును ఉద్దేశించి యేసు క్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు రాయబడ్డాయి. ఆ మాటలను దయచేసి చూడండి దేవుని పిల్లలారా. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూసి, శపింపబడిన వారలారా, కుడివైపున ఉన్న వారిని ఏమన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. ఎడమ వైపు ఉన్న వారిని ఏమంటున్నాడు, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చూశారండి, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోండి అన్నాడు. నిత్యాగ్నిలోనికి పోవుడి, వెళ్ళండి, పోండి అంటున్నాడు. రండి అన్నాడా, పొండి అంటున్నాడా? రండి అన్నది ఆహ్వానం, పొండి అన్నదేంటి? చీత్కారం, చీదరింపు, విసర్జించటం అంటాడు, దీన్ని పారదోలటం అంటాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే వీరెవరు అంటే, దేవుని మొదటి ఆహ్వానాన్ని మన్నించి క్రీస్తు వచ్చిన తర్వాత పిలుస్తున్న 2వ పిలుపుకు అర్హత సాధించలేని వారు.
పరలోకపు ఆహ్వానాన్ని అర్థము చేసుకొనలేక, పరలోకపు తండ్రిని మహిమపరచలేక, ఆహ్వానాన్ని భంగము చేసుకొని దేవుని కోసం బ్రతకలేని వారే వీరండి. అంటే ఎవరు ఆహ్వానించకుండానే కొంతమంది ఎక్కడికి పోవలసి వస్తుంది అంటే నిత్యాగ్నిలోనికి అని మనకు అర్థమవుతుంది. ఎవ్వరూ ఆహ్వానించలేదు వీళ్ళని. ఎందుకంటే పరలోకానికి ఆహ్వానం ఉందే తప్ప, స్వర్గానికి దేవుడి దగ్గర నుంచి ఆహ్వానం ఉందే తప్ప, ఏమండి నిత్యాగ్ని గుండములోనికి ఎవరికైనా ఆహ్వానం ఉందా? నిత్యాగ్ని గుండానికి ఎవరికైనా ఆహ్వానం ఉందా చెప్పండి? వీరు పరలోకానికి అర్హత సాధించకుండా, యోగ్యత సాధించకుండా ఎక్కడికి వెళ్ళటానికి వీరు సిద్ధపడిపోయారు అంటే ఏమండి నిత్యాగ్నిలోనికి వెళ్ళటానికి. అందుకే పొండి అంటున్నాడు. రండి అనేది ఆహ్వానం, పొండి అనేది చీత్కరం. అంటే వీరు ఎవరు ఆహ్వానించకుండానే ఎక్కడికి పోవడానికి సిద్ధపడిపోయారండి? నిత్యాగ్నిగుండం, దండనలోనికి అన్నాడు. దేవుని వర్లరా, వాస్తవానికి నిత్యాగ్ని గుండం అనేది, నిత్యాగ్ని దండన అనేది ఎవరి కోసం సిద్ధపరచబడింది? ఎవరి కోసం ఈ నిత్యాగ్ని గుండాన్ని దేవుడు సిద్ధం చేశాడు అంటే తన పిల్లలమైన మన కోసం దేవుడు దీన్ని సిద్ధపరచలేదు. దేవుడి పిల్లల కోసం దేవుడు నిత్యాగ్ని దండనను, నిత్యాగ్ని గుండాన్ని భద్రం చేయలేదండి. మరి ఎవరి కోసం భద్రం చేశాడు? దేనికోసం భద్రం చేశాడు నిత్యాగ్ని గుండాన్ని అని మరలా మనం ఆలోచించగలిగితే, మీరు ఇప్పుడు చదివినటువంటి 41వ వచనంలోనే మీకు సమాధానం వచ్చింది. అక్కడ ఏమన్నాడు? అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని అన్నాడంటే, నిత్యాగ్ని అనేది, అగ్నిగుండం అనేది దేవుడు ఎవరి కోసం సిద్ధపరిచారని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరి కోసం సిద్ధపరిచారని చెప్తున్నాడు? తన మాట వినని, తన మీదికి తిరుగుబాటు చేసిన అపవాదికి, దయ్యానికి, సాతానుగాడికి, వాడి దూతలకు, వాడి మాట విని దేవుడి మీదకి ఎవరైతే తిరుగుబాటు చేయటానికి తెగించారో వాడికి, వాడి సమూహానికి, అంటే దయ్యం దాని సమూహం కోసం దేవుడు ఏర్పాటు చేసిందే నిత్యాగ్ని అన్నాడు. అంటే నిత్యాగ్నిని దయ్యము కోసం, దాని అనుచరుల కోసం చేశాడే తప్ప, అపవిత్రాత్మల కోసం చేశాడే తప్ప, దేవుని పిల్లలమైన మన కోసం దేవుడు నిత్యాగ్నిని తయారు చేయలేదండి. పిల్లారా, దేవుడు మన కోసం తయారు చేసింది ఏదైనా ఉంది అంటే, మన కోసం సిద్ధపరిచింది ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒకటి, దేవుడున్న పరలోకం. దేవుడున్న స్వర్గలోకాన్ని, పరలోకాన్ని మన కోసం సిద్ధపరిచాడే తప్ప, తన పిల్లల కోసం పరలోకాన్ని సిద్ధపరిచాడే తప్ప, అందరూ తన దగ్గరికి రావాలని ఆహ్వానం పలికాడే తప్ప, పిల్లలందరినీ రండిని పిలిచాడే తప్ప పొండి అని దేవుడు మొదట పలకలేదు. రెండవ రాకడలో అంటున్నాడు పొండి అని. ఎందుకు? ఆయన పిలుపు అర్థం కాక, ఆయన పిలుపుకు యోగ్యతను సంపాదించుకోలేక, బ్రతుకు విలువ తెలుసుకోలేక, పరలోకపు ఆహ్వానాన్ని అందుకోలేక, వచ్చినా కూడా దాన్ని భంగము చేసుకొని, పరలోకపు పిలుపు అర్థము కాక, ఇదిగో పిలుపున్న లోకాన్ని పక్కన పెట్టి పిలుపు లేని లోకానికి దిగజార్చబడుతున్న వారే దేవుడి కోసం బ్రతకని మేకలతో పోల్చబడుతున్నా వీరు. ఏమండి మీరు ఆలోచించిన దేవుని పిల్లలారా, అంటే ఆహ్వానింపబడిన లోకం పరలోకం అయితే, ఆహ్వానము ఎవ్వరికి, ఏ ఆహ్వానము లేని లోకం ఏదో చెప్పండి? పాతాళ గుండం. ఆహ్వానము లేని లోకం పాతాళ గుండం. పరలోకానికి వెళ్ళటానికి ఆహ్వానం కావాలి తప్ప, పాతాళ గుండానికి, నిత్యాగ్ని గుండానికి వెళ్ళటానికి ఎవరి ఆహ్వానము అవసరం లేదు దేవుని పిల్ల. అసలు ఆహ్వానము లేని లోకం. అందుకే బైబిల్లో ఈరోజు పాట మనం ఏమని పెట్టాం బైబిల్ నుంచి? ఆహ్వానింపబడని లోకానికి ఆహుతైన ఆత్మలు ఎవరు? ఆహ్వానమున్న పరలోకానికి వెళ్ళేవారు దేవుని మహిమపరిచి యోగ్యులుగా నిలబడ్డ విశ్వాసులు, పరిశుద్ధ జనము, దేవుని సంఘమైన వారు అని మనకు అర్థమైంది. మరి ఆహ్వానింపబడని లోకానికి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరు అని మనం ఆలోచిస్తేనండి, పరలోకానికి ఆహ్వానం ఉంది. కానీ అందుకే పరలోకానికి యోగ్యులైన వారిని దేవుడు ఎలా తీసుకెళ్తున్నాడో, ఆహ్వానింపబడిన నిత్యాగ్ని గుండానికి దిగజార్చే వారిని దేవుడు ఎలా విడిచిపెడుతున్నాడో తెలియచేసే ఒక అద్భుతమైన సందర్భాన్ని, ఒక అద్భుతమైనటువంటి యథార్థ గాథని, చరిత్రని యేసు క్రీస్తు వారు భూమి మీద ఉన్న తన బోధనలు చెబుతున్నప్పుడు ఇదిగో ధనవంతుడు లాజరు గురించిన సందర్భంలో చక్కగా చెప్పాడండి. ధనవంతుడు లాజరు గురించిన సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు అది కథ కాదు దేవుని పిల్లలారా. ఇప్పటికీ చాలామందికి అది అర్థం అవ్వట్లేదండి, దాన్ని జీర్ణించలేకపోతున్నారు. అది వాస్తవం.
భూమి మీద జరిగినటువంటి సంఘటన, మరి ఆ సంఘటనలో ఏం జరుగుతుందో, ఆహ్వానింపబడిన లోకానికి ఎలా తీసుకెళ్తున్నాడో, ఆహ్వానం లేని లోకానికి ఎలాగ తోసివేస్తున్నాడో తెలియజేసే ఒక మంచి మాటలు ధనవంతుడు లాజరు విషయంలో మనకు అర్థమవుతుంది. మరి లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని మనం 19వ వచనం వరకు చదువుతున్నప్పుడు ఏమండి, అక్కడ ధనవంతుడు లాజరు ఉండటం, ధనవంతుడు సుఖపడటం, లాజరు కష్టపడటం, ఇరువురు కూడా మరణించటం మనకు కనబడుతుంది. ఇరువురు మరణించారు. ఒకసారి మీరు 22వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఇరువురు మరణించిన తర్వాత పరిశుద్ధులైన లాజరు, పాపి అయినటువంటి ధనవంతుడు, ఈ ఇరువురు వ్యక్తులు మరణించిన తర్వాత వారు వెళ్ళిపోతున్న లోకాలకు సంబంధించిన సందర్భాలను రాస్తూ 22వ వచనంలో ఏమంటున్నాడో ఒకసారి బైబిల్ విప్పి చూడండి దేవుని పిల్లలారా. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఒక్క నిమిషం అక్కడ ఆగండి దేవుని వర్లారా. ధనవంతుడు లాజరు గురించి చెప్పాడు. లాజరు మరణం ముందు జరిగింది కనుక లాజరు గారి గురించి మాట్లాడుతూ చెబుతున్నాడు, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను అన్నాడు. ఏమండి, ఇక్కడ దేవుడి కోసం బ్రతికిన, దేవుని పిలుపుకు యోగ్యతను సాధించినటువంటి ఒక ఆయనే లాజరు గారు, దరిద్రుడైన లాజరు గారు. ఆయన మరణించగానే ఎవరో వచ్చారట. ఆయన మరణించగానే ఎవరు వచ్చారని చెప్తున్నాడు, దేవదూతలు వచ్చారు అని చెప్పాడు. ఏమండి, మరణించిన తర్వాత ఒక వ్యక్తిని తీసుకువెళ్ళటానికి దేవదూతలు రావాలా? ఏమి లాజరంతటి లాజరు వెళ్ళిపోలేడా పాతాళ లోకంలో ఉన్న పరదీసుకు? ఏమండి, మరలా దేవదూతలు రావాలా? ఆలోచించండి దేవున్న పిల్లలారా, జాగ్రత్త మీద ఆలోచించినట్లయితే. ఏమండి, పెళ్ళి మీకు తెలుసు, పెళ్ళి జరుగుతున్నప్పుడు మరి పెళ్లి మండపంలో అందరూ కూర్చుంటారు. పెళ్లి కొడుకు ముందే వెళ్ళి కూర్చొని ఉంటాడు. అప్పుడు ఆ పెళ్లి చేస్తున్న వ్యక్తి ఒక మాట అంటాడు, పెళ్లి కూతుర్ని తీసుకురండి అంటాడు. పెళ్లి కూతుర్ని తీసుకురండి అనగానే పెళ్లి కూతురు ఎలా వస్తుందండి? ఒంటరిగా వస్తుందా? ఓ నలుగురు ఐదుగురు పట్టుకొని వస్తారా? అటుపక్క ఇద్దరు, ఇటుపక్క ఇద్దరు, నలుగురు ఐదుగురు పట్టుకొని, మిగతా ఒక 10 మంది వెనకాతలుండి ఆ పెళ్లి కూతురును పట్టుకొని ఏదో పారిపోకుండా బంధించడానికి, ఏదో పారిపోతున్న వ్యక్తిని ఎలాగైతే పట్టుకొని ఒక 10 మంది పట్టుకొని వచ్చేస్తారో, అటు ఇటు నలుగురు పట్టుకొని వెనకాతలో ఒక 10 మంది నించొని ముందర ఒకరో ఇద్దరు వెళ్తూ ఉంటే జాగ్రత్తగా చేతులు పట్టుకొని నడిపించుకుంటూ తీసుకొస్తారు. ఎక్కడికి? పెళ్లి మంటపానికి. ఏమండి, ఇంత జాగ్రత్తగా పారిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని పట్టుకున్నట్లుగా పట్టుకొని వస్తున్నారు. మరి పెళ్లి మంటపం ఆవిడకి తెలియదా? పెళ్లి మంటపం ఎక్కడుందో తెలియదా? పెళ్లి మంటపానికి వెళ్ళే శక్తి తనకు లేదా? వెళ్ళగలదు, వెళ్ళే శక్తి తనకుంది. పెళ్లి మంటపం ఎక్కడో కూడా ఆవిడికి తెలుసు. మరి ఎందుకు ఒంటరిగా రాదు? పెళ్లి కూతురు రామ్మ అని అనకుండా పెళ్లి కూతురును తీసుకురండి అని ఇతరులతో ఎందుకు చెప్తాడు పూజారి కూడా, అక్కడ పెళ్లి చేసే వ్యక్తి కూడా? ఎందుకంటే ఆవిడ రాగలదు, ఒంటరిగా టకటకటగా నడుచుకుంటూ వచ్చి కూర్చోగలదు. కానీ ఆవిడంతటా ఆవిడ వచ్చి నడుచుకుంటూ కూర్చుంటే బాగోదు. ఎందుకు? ఆ రోజు ఆవిడ స్పెషల్, ఆ రోజు ఆవిడ స్పెషల్ క్యాండిడేట్, అంతేనా? అందుకే ప్రత్యేకమైన గౌరవం. అందుకేం చేస్తాం, ఆవిడ రాగలిగినప్పటికీ, పెళ్లి మంటపం ఎక్కడుందో తోవ తెలిసినప్పటికీ మరలా ఏం చేస్తారంటే ఓ నలుగురు పట్టుకొని వెనకాతలో ఒక 10 మంది తీసుకొని సగౌరవంగా తీసుకొని వస్తారు. అది పెళ్లినాడు పెళ్లి మంటపంలోకి వస్తున్న పెళ్లి కూతురుకు మనం ఇచ్చే గౌరవం. అంతేకాదు, క్రైస్తవ వివాహ వ్యవస్థలో మీరు చూసినట్లయితే మరి పెళ్లి కూతురు వచ్చేటప్పుడు, వధువు వచ్చేటప్పుడు అందరూ ఏం చేస్తారు? పెద్దలు కూడా లేచి నించుంటారు. మనం లేచి నించోకపోతే ఆవిడ రాలేదా భయం ఆవిడికి మనం కూర్చుంటే? కాదు. మరి ఎందుకు లేచి నించుంటున్నాం? వారెందుకు పట్టుకొస్తున్నారు? మనం ఎందుకు లేస్తున్నాం? ఆ రోజు ఆవిడ స్పెషల్, ఆవిడకు మనందరం ఇచ్చే గౌరవం. ఇది మీకు అర్థమైతే ఒక వధువుగా, ఒక కన్యగా తన శీలాన్ని తన భర్తకు సమర్పించుకోవటానికి పెద్దల నిర్ణయానికి శిరస్సు ఉంచి అంగీకరించి పవిత్రంగా వస్తున్నటువంటి ఈ కన్యకకు ఆ రోజు అందరూ ఇచ్చే గౌరవం అని మనం అనుకుంటే, దేవుళ్ళ పిల్లలారా, ఇప్పుడు లాజరు గురించి కూడా మీరు ఆలోచించండి. మరణించిన తర్వాత పరలోక పిలుపుకు యోగ్యతను సాధించుకున్న లాజరు గారిని, నాయన లాజరు నువ్వు వచ్చే నాయన అంటే లాజరు వెళ్ళిపోలేడా? వెళ్ళగలుగుతాడు. పెళ్లి కూతురు వెళ్ళగలుగుతుంది, ఈయన వెళ్ళగలుగుతాడు. కానీ బాగోదు. స్పెషల్. దేవుడి కోసం బ్రతికిన వ్యక్తి దేవుడికి ఎవరండి? స్పెషల్ అండి. ఎంత స్పెషల్ అంటే యేసు క్రీస్తుకు ఎంత గౌరవాన్ని అయితే దేవుడు ఇస్తాడో మనకు కూడా అంతే గౌరవాన్ని ఇస్తాడండి దేవుడు. దేవుడు ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చూసుకునేవాడు కాదండి. అందుకేనండి లాజరు గారు మరణించగానే ఆ రోజు ఎవరు వచ్చారటండి? దేవదూతలు వచ్చారు. రానాయనంటే వచ్చేయగలడు.
కానీ ఎందుకు దేవదూతలు వచ్చారు? దేవదూతలునా? దేవదూత అన్నాడు, దేవదూతలు అన్నాడా? దేవదూతలు అన్నాడు. చూడండి దేవుడు పిల్లరా, అంటే ఒకరికంటే ఎక్కువ. 2 వచ్చారో, 3 వచ్చారో, 4 వచ్చారో, కోట్ల మంది వచ్చారో మనకు తెలియదు దేవుని వారలారా. స్వాగత సత్కారాలు అంటారు చూడండి. ఒక ఘనత సాధించిన వ్యక్తికి స్వాగత సత్కారాలు ఏమండి? నిజంగా పరలోకాన్ని వెళ్ళటానికి మునుపు వెయిటింగ్లో ఉన్నటువంటి నెమ్మది పొందే లోకానికి, పరదేశుకు తీసుకువెళ్ళటానికే ఎంత స్వాగత సత్కారాలతో తీసుకెళ్తున్నాడు చూడండి వాళ్ళరా. ఆయన పిలుపుకు యోగ్యత సాధించిన వారిని, ఆహ్వానాన్ని మన్నించి యోగ్యత సాధించిన వారిని ఎంత స్వాగత సత్కారాలతో పరదేశుకు తీసుకెళ్తున్నాడో మీరు ఆలోచించండి. పరదేశుకి ఎంత గొప్పగా తీసుకెళ్తే పరలోకానికి ఇంకెంత గొప్పగా తీసుకెళ్తాడంటే అండి, యేసుక్రీస్తుతో పాటు ఏకంగా పరలోకంలో ఉన్న సర్వ సైన్య సమూహపు దేవదూతలు అందరూ వచ్చి ఆ బూర శబ్దం, కడబూర శబ్దంతో ఏమండి మనల్ని తీసుకెళ్ళిపోతున్నాడు అంటే ఎంత ఘనంగా తీసుకెళ్తున్నాడో మీరు ఆలోచించండి. ఇది ఆహ్వానమున్న లోకానికి తీసుకెళ్లే పద్ధతి. ఏమండి, ఇదిగో దేవుడి కోసం బ్రతికిన వారిని ఇలా తీసుకెళ్తున్నాడు. ఆ తర్వాత ధనవంతుడు తెచ్చాడు. ఆ తర్వాత దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున అనుకొనుటకు కొనిపోబడిను అన్నాడు. ఆ తర్వాత ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు కన్నులెత్తి దూరం చూశారండి. అంటే ధనవంతుడు చచ్చిపోయాడు. ధనవంతుడు చచ్చిపోగానే ఎవరైనా దూతలు ఎవరైనా వచ్చారండి? రానైనా ధనవంతుడా, స్వాగతనైనా ధనవంతుడా అని ఎవరైనా వచ్చారండి? ఎవ్వరూ రాలేదండి. ఎవ్వరూ రాలేదంటే అర్థం ఏంటి? ఆహ్వానింపబడని లోకం, ఆహ్వానము లేని లోకం. అదే పాతాళ గుండం, అగ్ని జ్వాలలు. పాతాళ గుండానికి ఆహ్వానం లేదండి. ఆహ్వానం లేదు కనుకే ధనవంతుడు చచ్చిపోగానే ఏమైపోయాడండి? పరిస్థితి ఎలాగుందో చూడండి దేవుని పిల్లరా. వాడంతట వాడే వెళ్ళిపోతున్నాడు. పిలిచేవారు లేరు, తీసుకెళ్లేవారు లేరు, దారి చూపించేవారు లేరు. ఎందుకంటే వాడి మరణం దేవుడికి ఎటువంటి ప్రత్యేకత లేదు, స్పెషల్ కాదు. వాడు దేవుడి కోసం బ్రతకిన వాడు మరణిస్తే వాడు దేవుడి దృష్టికి స్పెషల్ కాదు. దేవుడిన పిల్లరా, ఆహ్వానం లేదు గనుక జారిపోవలసిందే. ఏమండి, పోనీ వెళితే వెళ్ళాడు, అసలు వెళితే వెళ్ళాడు. వెళ్ళగానే ఏమైనా ఇదో లాజరు వెళ్ళగానే అబ్రహాం వెళ్ళి ఇదో తీసుకొని తన రొమ్మున ఆంచుకుంటున్నాడండి తలని, లాజరు గారిని. ఏమండి, ఇప్పుడు ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత వెళుతున్నప్పుడు వాతావరణం ఎలాగుంది? దేవుని కోసం బ్రతికిన వాడు మరణిస్తే ఇదిగో దేవదూతలు వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. పరిశుద్ధులు కూడా ఆహ్వానం పలికి హక్కున చేర్చుకుంటున్నట్లుగా ఉంది. మరి దేవుడి కోసం బ్రతకని దరిద్రుడు, దేవుని కోసం బ్రతికిన భక్తిహీనుడు మరణిస్తే వాడికి ఎటువంటి ఆహ్వానం లేదు కనుక సర్రున జారిపోయాడండి. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా రానైనా గండవీరుండ లేదో రాజే మాడతాడు ఇవేమైనా ఉన్నాయి? వాడికి స్వాగత సత్కారాలు ఏమైనా ఉన్నాయా? స్వాగత సత్కారాలు కాదు. అటువంటి స్వాగత సత్కారాలు దేవుడి కోసం బ్రతికిన లాజరు కనబడుతున్నాయి తప్ప ధనవంతుడి పరిస్థితి ఎలాగుందో. ఒకవేళ నువ్వు దేవుడి పరలోకపు ఆహ్వానాన్ని అందుకొని ఆయన పిలుపుకు యోగ్యతను సాధించలేక దేవుడి కోసం బ్రతకకుండా పాపిగా అనీతిమంతుడుగా చచ్చిపోతే, ఈ లోకంలో శరీరాన్ని విడిచిపెడితే, ఇదిగో మనం చచ్చిపోయి పాతాళ గుండానికి దిగజారుతున్నప్పుడు ఆ లోకంలోకి ప్రవేశించగానే స్వాగత సత్కారాలు లేకపోను ఎటువంటి చీత్కారాలు, ఎటువంటి అవమానకరమైన సంఘటనలు జరుగుతున్నాయో, ఎంత అవమానాన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియజేసి ఒక మంచి మాటని యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చూడండి దేవుని పిల్లలారా. ఆ లోకానికి వెళుతున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్తున్నాడో చూడండి రా. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. 9వ వచనం 14:9. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనాన్ని చూడగానే నీవు ప్రవేశించుచుండగానే, ఎవరు? దేవుడి కోసం బ్రతకనివాడు. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై కింద చూసారండి. ఇదిగో ధనవంతుడి లాంటి వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే దేవుడి కోసం బ్రతకకుండా అటువంటి వారిని ఎదుర్కోవటానికి కూడా ఒకటి వస్తుందటండి. దేవుడి కోసం బ్రతకకుండా చచ్చిన వ్యక్తిని ఎదుర్కోవటానికి ఒకటి వస్తుందట. ఏంటి దేవుడి కోసం బ్రతకని వారిని ఎదుర్కోవటానికి వస్తున్నది? ఏంటంటే, నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కడవలపడుచున్నది. అబ్బా, నువ్వు వెళ్ళిపోగానే నేను ఎదుర్కోవడానికి మొదటిగా ఏమొచ్చిందట? పాతాళం. నేను ఎదుర్కొన్నట్టుగా పాతాళం వచ్చి అదేం చేస్తుందంటే, రానాయనా అనటం లేదు, స్వాగతం కుమారుడా అనటం లేదండి. ఏమంటుంది? నీ విషయమై
కలవరపడుతోంది. దేవుడి కోసం బ్రతకని వాడు పాతాళానికి వెళితే పాతాళానికి ఏమొచ్చేసింది? కలవరం. పాతాళానికి కలవరం. ఏమండి, పాతాళానికి ఎందుకు కలవరం? ఎందుకు పాతాళం కలవరపడుతుంది? ధనవంతుడు దేవుడి కోసం బ్రతకని వాడు వెళ్ళగానే. ఎందుకంటే వీడు దేవుని కుమారుడుగా దేవుడి కోసం బ్రతికి ఎక్కడికి వెళ్ళాలి? పరదేశకు, పరలోకానికి వెళ్ళకుండా ఇక్కడికి వస్తున్నాడండి దేవుని కుమారుడిని. కలవరం అండి. అంటే పిలవని పేరంటానికి వస్తే ఫేస్ ఎలాగైతే పెట్టుకుంటారో, ఆహ్వానము లేని లోకము కనుక, ఎటువంటి ఆహ్వానము లేని లోకము కనుక పిలవకపోయినా ఈడేంటీడు పాతాళానికి వచ్చేసాడు. ఈడు దేవుని కుమారుడు పిలవకపోయినా ఇక్కడికి వచ్చేసాడేంటని కలవరమటండి పాతాళానికి. ఎప్పుడు కలవరపడతాడండి మనిషి? ఏమండి, ఎవరింటికైనా మనం వెళ్ళగానే వారు మనల్ని చూసి నువ్వెందుకు వచ్చావు అంటున్నారు అనుకోండి. నువ్వెందుకు వచ్చావురా బాబు అని కలవరపడుతున్నారు అనుకోండి. అది మనకు అవమానకరంగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? ఈ సందర్భాలు ఎక్కడ కనపడుతుంటాయండి? మనల్ని ఎవరు పిలవలేదు పెళ్ళికి, ఆ పెళ్ళికి మనం వెళ్ళిపోయి శుభ్రంగా ఎవరిని అడగకుండా ప్లేట్లో భోజనం పెట్టించుకొని ఏదో పెద్ద సత్కారం ఉన్నట్లుగా, ఆహ్వానం ఉన్నట్లుగా అందరితో పాటు నిలబడి భోజనం చేస్తున్నాం అనుకోండి. ఈలోపు ఏ పెళ్లి కొడుకు తరపు నాన్నగారు అమ్మగారు పెళ్లి కూతురు తరపులో మనల్ని చూసి గుర్తుపెట్టి, బాబు ఇంతకు నువ్వు ఎవరి తాలూకా అని అందరూ అడిగారు అనుకోండి. నువ్వు ఎవరి తాలూకా బాబు అని భోజనం చేస్తున్నప్పుడు అడిగారు అనుకోండి. ఏమండి, అప్పుడు మనం ఎవరి తాలూకానో వారి పేర్లు కూడా చెప్పలేమండి. అప్పుడు మనం అలాగే సైలెంట్గా చూస్తున్నాం అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు? కలవరపడతాడు, ఈడెందుకు వచ్చాడు పెళ్ళికి? నువ్వు ఎవరికి సంబంధం లేకుండా వచ్చి ఇంత కాస్ట్లీ భోజనం ఎవరు నిన్ను చేయమంటున్నారు, అసలు ఎవరు నిన్ను రమ్మనింది అన్నప్పుడు నిజంగా మన పరిస్థితి ఎలాగుంటుందో, ఎంత అవమానకరంగా దయనీయంగా ఉంటుందో మీరు ఆలోచించండి. తెలుగులో ఒక సామెత ఉందండి. తెలుగులో ఒక సామెత ఉంది, దేవుని పిల్లరా. అదేంటి తెలుసా అండి? పిలవని పిల్లని ఏమీ తోచనమాట తోడి కోడలు పుట్టింటికి వెళ్ళిందట. తోచి తోచనమ్మ ఏం చేసిందంటే తెలుసా ఈ సామెత? తోచి తోచనమ్మ ఏం చేసిందంటే తోడి కోడలు పుట్టింటికి వెళ్ళిందటండి. వాస్తవానికి ఒకవేళ వెళితే ఈవిడు ఎక్కడికి వెళ్ళాలి? తన పుట్టింటికి వెళ్ళాలి. తన పుట్టింటికి వెళ్ళకుండా తోడి కోడలు క్లోజ్ కదా, నాతో పాటే ఇక్కడ కాపురం ఉంది కదా, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, తోడికోడలం కదా అని ఆలోచించి ఆ తోడికోడలు రాకుండానే ఈవిడే పిల్లలను తీసుకొని తోడికోడలు ఇంటికి పుట్టింటికి వెళ్ళిందట. తోడికోడలు పుట్టినింటికి. ఏమండి, తోడికోడలు పుట్టినింటికి ఎవరితో వెళ్తే మనకు గౌరవం ఉంటుంది? తోడికోడలను తీసుకొని వెళ్ళిపోతే అక్కడ స్వాగత సత్కారాలు అందుతాయి, మనకు కావాల్సిన వాళ్ళు చూసుకుంటారు. మా బిడ్డతో వచ్చింది కదా అని. ఇప్పుడు వారి బిడ్డను వదిలేసి ఏమీ తోచట్లేదని పిల్లలు తీసుకొని తోడికోడలు పుట్టింటికి వెళ్ళింది అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏమంటారండి? మా పాప ఏదమ్మా అంటారు. ఫస్ట్ వెళ్ళగానే అడిగేది ఏంటండి? మా అమ్మాయి ఏదమ్మా అని అడుగుతారు. ఏమండి, మీ అమ్మాయి రాలేదు ఇంటి దగ్గరే ఉంది అన్నాం అనుకోండి. అప్పుడేమంటారు? మరి నువ్వెందుకు వచ్చావు అంటారు. బాగుంది ఏమాట? ఏదో మనం వాళ్ళ ఇంటికి తోచక మనం వెళ్ళిపోతే పిల్లలు తీసుకొని వెళ్ళిన నిన్ను మరి నువ్వెందుకు వచ్చావు అమ్మ అంటే ఎలాగుంటుందో చెప్పండి దేవుడిన పిల్లారా. చిచ్చి చిచ్చి అంతకు మించిన అవమానం మరొకటి ఉంటుందా? చి అనుకుంటాడు ఎవరైనా చూసినాడు ఉన్నట్లయితే. అది ఎలాగైతే మొహం ఎత్తుకోలేనంత అవమానంగా ఉంటుందో, ఇదిగో పాతాళానికి వెళ్ళిన వాడి పరిస్థితి కూడా ఆహ్వానం లేదు, పిలుపు లేదు, ఎటువంటి స్వాగత సత్కారాలు లేవు. నిన్నెవడు రమ్మన్నవాడు లేడు ఇక్కడ. అసలు నిన్నెవడు రమ్మన్నాడు ఇక్కడికి? ఆహ్వానింపబడిన లోకాన్ని విడిచిపెట్టి ఆహ్వానము లేనటువంటి పాతాళ గుండానికి నువ్వు వస్తున్నావంటే పాతాళం ఏం చేస్తుందటండి? కలవరపడుతుందటండి. కలవరపడి ఇంకా ఏం చేస్తుందట? అవమానం నీకు. కలవరపడి ఇంకా ఏం చేస్తుందట? తనలోని ప్రేతలను రేపుచున్నది. తనలోని ప్రేతలు అంటే ఎవరు? వీడికంటే ముందుగా దేవుడి కోసం బతకకుండా పాతాళ గుండానికి దిగజారిపోయిన సీనియర్లు, వారితో పాటు దేవుడి మాటకు లోపడకుండా దయ్యంతో పాటు మాట విని వెళ్ళిపోయిన దయ్యపు సైన్యం. ఇదిగో ఆ పాతాళంలో ఉన్న ప్రేతలను రేపి రే 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 ఇది కొత్త క్యాండిడేట్ వచ్చాడు చూడండి ఈరోజు, ఇది వీడు వచ్చాడు, కొత్తడు వచ్చాడు చూడండి, వాడు చూడండి వాడు ముఖం ఎలా చూడరా, అయ్యో ఎక్కడికి వచ్చాడో చూడండి రా వాడని తనలోని ప్రేతలను రేపేసరికి లేచినటువంటి ఈ ప్రేతలు ఎలాగున్నారు? వెళ్ళగానే పాతాళం మనల్ని ఎదుర్కోవడానికి వచ్చింది. మనం చూసి కలవరపడుతుంది. ఆ కలవరానికే తట్టుకోలేక అవమానంతో మొహం సైడ్ చేసుకుందాం అనుకుంటే ఈలోపు మరలా అది ఊరకుండకుండా తనలో ఉన్న ప్రేతలను లేపేసరికి లేచిన ఈ ప్రేతలు ఏమైనా ఖాళీగా ఏమనుకోకుండా మకాన్ని చూసి సైలెంట్గా అయిపోయారా? మనల్ని చూసి వారు ఏమంటారు అంటే అక్కడికి వెళ్ళిపోతే అది తనలోని ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త సూర్యులను, జనముల రాజులు దేవుడి కోసం బతుకున్న వారందరినీ
వారి వారి సింహాసనాల మీద, అదే పెద్ద గొప్ప సింహాసనాలు అనుకోకుండా అక్కడ పనికిరాని సింహాసనాలు అవి, వారి వారి సింహాసనాల మీద నుండి రేపుచున్నది. ఇదిగో ఆ ప్రేతలను రేపిందండి సీనియర్స్ని, మన సీనియర్స్ని. వారందరూ ఆ పాతాళానికి ఒకవేళ నువ్వు వెళ్తే, ఆ వెళ్ళిన వారిని చూచి, వారందరూ నిన్ను చూచి, వారందరా వారిలో కొందరా అంటే పాతాళానికి మనకంటే దేవుడి కోసం బతకకుండా ఎవడైనా ఒకవేళ ముందు వెళ్ళిపోయాడు అనుకోండి, వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చేస్తారా? వాళ్ళందరూ మనల్ని చూసి మాట్లాడతారా? మాట్లాడతారు. నువ్వు దేవుడి కోసం బతకకుండా పాతాళానికి ఆహ్వానింపబడని లోకానికి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, ఆ ప్రేతలు వారందరూ నిన్ను చూసి వారేమంటున్నారంటే, నీవును మావలే బలహీనుడు అవుతివా, నీవును మాబోటి వాడు అవుతివా. ఏమండి ఉందా అక్కడ చదవండి. నీవును మాబోటి వాడు అవుతివా, నీవును మావలే. బాగా చదవండి, లేదా ఇక్కడ మగవాళ్ళు చదవండి. నీవును మా బోటి వాడి అవుతువా. అందరూ అంటారటండి, నీవును మా బోటి వాడు అవుతువా అంటే మేము ఎలాంటి వాళ్ళం? దేవుని పిలుపు వచ్చినా కూడా అర్థం చేసుకోక కొందరుంటే, అర్థమైన పిలుపుకు యోగ్యత సాధించలేక కొందరం వచ్చాం. నువ్వు కూడా మాలాగే పిలుపుని విన్నావు. ఇదిగో నువ్వు తెలిసి వచ్చావో తెలియక వచ్చావో, కానీ అలా వచ్చినలో మేమేమంతా అవమాన పాలైపోతున్నాం. నువ్వును మా పోటీ వాడబోతువా, నీవును మా వల్ల బలహీన అవుతువా. ఇదిగో వీడేమో కొర కోసం కకృతిపడి వచ్చాడు, వీడు అమ్మాయికి కకృతిపడి దేవుడి కోసం బతకలేకపోయాడు, వీడేమో డబ్బు కోసం కకృతిపడి బతకలేకపోయాడు, ఈవిడైతే భర్త కోసం కకృతిపడి బతకలేకపోయింది, వీళ్ళు పిల్లల మోజులు పడి బతకలేకపోయారు, వీళ్ళకు బంధువుల మోజులు పడి చావులకి ఒకడెళ్ళి వెళ్తాడు, పుట్టినరోజులకు ఒకళ్ళు వెళ్తాడు. అంతేనా మన వాళ్ళు? చూడండి, మన వాళ్ళు సచ్చారనుకోండి, మన వాళ్ళకంటే సిగ్గుండదని క్రైస్తవులకి సిగ్గుండదు. వాళ్ళకి తిట్టామంటే మళ్ళీ వీళ్ళు రావడం మానేస్తారు. పోనివ్వండి, సంఘంలో రాకపోయినా పర్వాలేదు, సిగ్గులేని జాతి బతికినట్టు బతుకుతారండి క్రైస్తవులు. మన వాళ్ళు కూడా అండి చావులు అనేసరికి అండి దేవుడి దగ్గరికి రావడానికి చాలామంది చూడండి, ఆరోగ్యం బాగోలేదండి, కడుపు నొప్పి అండి, కాళ్ళ నొప్పి అండి, ఏదేదో కారణాలు చెప్తారండి, ఏదేదో కారణాలు చెప్తారు. ఇదిగో ఎవరైనా వాళ్ళ కుటుంబంలో చచ్చిపోయారు అనుకోండి, ఏమండి బాగలేని ఈయన నా సామిరంగా బ్యాగ్ తీసుకొని చింపిస్తూ సర్దుకొని అది 100 కిలోమీటర్ల 2 కిలోమీటర్ల సర్రని దిగిపోయి వాళ్ళ మూతుల్లో మూతి పెట్టి ఆ పాసునంతా జీకి వస్తేనే కానీ, ఆ కుళ్ళిపోయిన శవాన్ని పాతిపెట్టి వస్తేనే కానీ వీడికి నెమ్మది ఉండదు, ఈ కుటుంబానికి నెమ్మది ఉండదు. మీరు ఆలోచించండి, చాలామంది ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు, చావులకు బుద్ధి ఉంది క్రైస్తవులకి. ఇలాంటి క్రైస్తవుడికి స్త్రీకి కానీ, ఆడక స్త్రీకి కానీ, మగవాడికి కానీ క్రైస్తవుడు అయిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత బుద్ధి ఉందంటారా? చెప్పండి దేవుడిని పిల్లలారా, బుద్ధి ఉందంటారా? మళ్ళీ నా దగ్గరకు వచ్చి చెప్తారండి, ఎందుకమ్మా దేవుడి సన్నిధిని విడిచిపెట్టి, ఎందుకమ్మా సండే కూడా నువ్వు ఆ చావులకు అంటే సండేనే నీ సంబంధించిన కార్యక్రమాలా, ఎందుకమ్మా చావులకు వెళ్ళావంటే మళ్ళీ ఏం చెప్తారు తెలుసండి, అక్కడికి వెళ్ళి ఊరుకుండలేదని వాక్యం చెప్పావు. నువ్వు వాక్యం చెబితే ఇక్కడ ఏం సించేస్తున్నావు అని అక్కడికి వెళ్ళి సించుతావు నువ్వు. తెలుగులో మరో సామెత ఉంది, ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందట అని ఒక సామెత ఉందండి. ఇక్కడే దేవుడి మాటలు చదవమంటే తప్పులు వాక్యం చదవమంటే, 4 మాటలు చెప్పమంటే వణుకుతూ చెబుతావు. అక్కడికి వెళ్ళి సావు దగ్గర ఉన్న వాళ్ళను మార్చి వస్తావా నువ్వు? చావుల కోసం దేవుడి సన్నిధిని విడిచిపెట్టుకుంటాడు, వాక్యాన్ని విడిచిపెట్టుకుంటాడు, పెళ్లి కోసం వాక్యాన్ని విడిచిపెట్టుకుంటాడు. ఇదిగో ఇప్పుడు మన మధ్య కూడా రానివారు ఉన్నారు, వాళ్ళకి మీరు ప్రశ్నించండి, ఏమండి మీరు రాలేదు అనండి, జుత్తు పట్టుకుని అడగండి, బాప్తిసం తీసుకున్నావు కదా, ఎంటికలు విరబోసుకొని తెల్ల చీరన్నో, తెల్ల జాకెట్ అన్నో, తెల్లలంగా బుడుక్కుని మనకి దబదబో పైకి లేచేసావు నీళ్ళల్లో, ఇంకా వెంటనే ఇంకా పరలోకానికి అర్హత సాధించి తండ్రి పిలుపు అర్థమైనట్లుగా యోగ్యతలు సాధించేంత ఫీలింగ్ ఇస్తారండి బాప్తిసం ఇచ్చేటప్పుడు. అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక్కడ. ఇదిగో నువ్వు బలహీనుడు అయిపోయావా, బంధువర్గానికి లోనైపోయావా, సావులకు వెళ్ళిపోయి దేవుడి సన్నిధిని పోగొట్టుకున్నావా? ఒక వారం రాకపోతే, పాఠం అర్థం కాకపోతే మన పరిస్థితి ఏమైపోతుందో మీరు ఆలోచించండి. దేవుడిన పిల్లల ఉచితంగా పెట్టాం కాబట్టి మీకు అర్థం అవ్వట్లేదండి. ఉచితంగా తరగతులు పెట్టామనుకోండి, ఇటువంటి జాతికి అర్థం కాదు. దేవుడిన పిల్లల డబ్బులు తీసుకొని మిమ్మల్ని కాలుతో కిందికి తొక్కేసేవాడైతే అప్పుడు అర్థమవుతుందా వీళ్ళకి? మీరు ఆలోచించాను. అందుకే అంటున్నాడు, నీవును మా ఓటి వాడు అవుతువా. ఇదిగో ఇది తిండికి కకృతపడి ఇక్కడికి వచ్చాడు, వీడు అమ్మాయికి కకృతపడ్డాడు, వీడు ఈమైతే అబ్బాయికి భర్తకు కకృతపడింది, వీళ్ళిద్దరు పిల్లల కోసం కకృతపడ్డాడు, వీడు వ్యాపారం కోసం, వాడేమో బంధువర్గం కోసం, వీడేమో వాడి కోసం, దానికోసం కారణాలు చెప్పేసి అలాగా నాశనానికి వచ్చేసిన వాళ్ళం మేమైతే, కనీసం మేము వచ్చేసిన తర్వాత భూమి మీద ఉన్నావు కదా, ప్రవక్తలు వచ్చారు, అపోస్తులు వచ్చారు, క్రీస్తు వచ్చాడు, కనీసం నువ్వన్నా వారి మాటలు విని బాగుపడతావేమనుకుంటే మరలా ఇక్కడికి వచ్చావా అని వారందరూ నిన్ను చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటారో చెప్తున్నాడు చూడండి. దేవుడిని పిల్లరా, దేవుడి కోసం బ్రతకక పరలోకపు ఆహ్వానాన్ని మనం అర్థం చేసుకోకుండా రెండవ పిలుపుకు యోగ్యతలు సంపాదించుకోనకపోతే మనిషికి బట్టే గతే ఆహ్వానింపబడని లోకానికి
ఆహుతైపోవటం. ఆహ్వానం లేని పాతాళ గుండానికి, నిత్యాగ్ని దండనకి నువ్వు దిగజారి వెళ్ళిపోయి అక్కడ అవమానాలు అండి. ఏమండి, అది కేవలం ఎంటర్ అయినప్పుడైన అవమానం? నువ్వు ప్రవేశించగానే వచ్చే అవమానం మాత్రమే అనుకున్నావా? కానీ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ జీవితం, అక్కడ ఎన్ని కోట్ల సంవత్సరాలు అయితే ఉంటావో అక్కడ నిత్యాగ్ని దండంతో పాటు నీకెన్నో నిందలు. ఉందా బైబిల్లో? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి దేవుని పిల్లలారా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూడగలిగితే 2వ వచనం చూడండి. మరియు సమాధులలో నిద్రించిన అనేకులు మేలుకొనెదరు చెప్తున్నాడండి. మరణించిన తర్వాత సమాధికి వెళ్ళిపోయినటువంటి అనేకులు మేలుకొనెదరు. అలా సమాధి నుంచి మేలుకున్న వారిలో కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొనెదరు. కొందరు నిత్య జీవాన్ని అనుభవించడానికి వెళ్ళారు. ఎవరిలో? పరలోక పిలుపుకు యోగ్యత సాధించిన వారు. మరికొందరు లేచిన వారిలో కొందరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? నింద పాలగుటను, నిత్యముగా హేయులగుటకును మేలుకొనెదరు. నిత్యముగా హేయులగుటకును. నిత్యముగా హేయులగుటను అంటే ఏంటి? నిత్యముగా హేయులగుదురు అంటే వారు పాతాళానికి వెళ్ళినప్పటి నుంచి కోట్ల సంవత్సరాలు అలా నిత్యాగ్నిగుండంలో కాలిపోతూ నిత్యము అవమానాలతో హేయులైపోయి దిక్కు తోచక గందరగోళమైన పరిస్థితులకు వెళ్ళిపోతారంటే ఏమండి, అది ఎంత ఘోరమైన పరిస్థితి మీరు ఆలోచించండి దేవుడిన పిల్లలారా. ఎంత ఘోరమైన పరిస్థితి మీరు ఆలోచించండి. అందుకే దేవుడు అన్నాడు, ఆహ్వానింపబడని లోకానికి ఆహుతైన ఆత్మలు ఎవరు? ఆయన కోసం బ్రతకని వారు. ఆహ్వానింపబడిన లోకం అది. ఆహ్వానం లేదా లోకానికి? ఆ ఆహ్వానింపబడిన లోకానికి వెళ్ళి ఆత్మలముగా అగ్ని ఆరక, పురుగు చావక, దేవుడి దర్శనానికి నోచుకోక ఆ పాతాల నిత్యాగ్ని గుండంలో కాలిపోతూ సలసలా కాగిపోతూ ఏడ్చుతూ పళ్ళు కొరుకుతూ ఎటువంటి పరిస్థితికి దిగజారిపోతామో మీరు ఆలోచించండి దేవుడిన పిల్లలారా. అందుకే పాటను పెట్టాం, ఆహ్వానింపబడిన లోకానికి ఆహుతైన ఆత్మలు ఎవరు? దేవుడి కోసం బ్రతకనివాడు, దేవుడి ఆహ్వానాన్ని అర్థము చేసుకునివాడు. అలాంటి వాడి గురించి ఒక 2 మాటలు దేవుడు రాయిస్తూ సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం ఏమన్నాడు చూడండి చివరిగా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం వారి గురించి రాస్తున్న మాటలు చూడండి దేవుని పిల్లలారా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు, మీరు బైబిల్లో చూసుకొని నేను చదువుతాను. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసం చేయొచ్చు ఆనందింతురు. ఎవరితో మాట్లాడుతున్నది? జ్ఞానము లేనివాడు, దేవుడి జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వాడి గురించి మాట్లాడుతున్నాడు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసం చేయొచ్చు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందరు. నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదని చెప్పిన తర్వాత అండి 26వ వచనానికి వచ్చేసరికి ఏమన్నాడు చూడండి దేవుని పిల్లరా. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను ఆ ప్రత్యుత్తరం ఇయ్యకొదును. అపహాస్యం చేస్తాడట, నవ్వుతాడట. ఎవరిని చూసి? భూమి మీద ఆయన ఆహ్వానాన్ని అర్థం చేసుకోలేక, ఆయన జ్ఞానాన్ని పట్టించుకొనని వాడండి. అంటే ఆహ్వానింపబడిన లోకానికి ఆహుతయ్యే ఆత్మల గురించి దేవుడు ఏం చేస్తాడండి? వారు ఎంత శ్రద్ధగా వెతికినా, అక్కడికి వెళ్ళి ఎంత గందరగోళం పరిస్థితులు, దేవా అని ఎంత మొరపెట్టినా పొరపాటును కూడా నేను క్షమించే పరిస్థితులు లేవంటున్నాడు. ఇదే ఆహ్వానింపబడిన లోకానికి ఆహుతైన ఆత్మలు. కాబట్టి దేవుని పిల్లలారా, ఆహ్వానింపబడిన లోకానికి ఆహుతైన ఆత్మలు ఎవరో ఆలోచించండి. దేవుడి కోసం బ్రతకక, ఆయన పిలుపు అర్థము కాక, ఆయన తమ శరీరాల యందు ఇచ్చిన పనిని చేసి మహిమపరచకుండా ఎవడైతే ఉంటాడో వాడే ఆహ్వానింపబడిన లోకానికి ఆహుతయ్యే ఆత్మ. మీకు అర్థమైందా దేవుని పిల్లలారా? అర్థమైందండి? మంచిదండి. మరి అటువంటి దుస్థితి ప్రపంచంలో ఎవరికీ పట్టకుండా ప్రతి ఒక్కరూ తండ్రి ఆహ్వానాన్ని మరణించి క్రీస్తు 2వ రాకడలో పిలిచే పిలుపుకు యోగ్యతను సంపాదించుకొని పరలోకానికి వెళ్ళేవారుగా ప్రతి ఒక్కరూ ఉండాలి అని, మరి అలా వెళ్ళాలనుకునే వారికి మనం చెప్పిన ఈ పాఠం, మనం ఇస్తున్న ఈ సందేశం ఒక మంచి గుణపాఠంగా మిగిలిపోవాలని ఆశిస్తూ మరి మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకొనొచ్చు. మీ అందరికీ పాఠం అర్థమైందని ఆశిస్తూ ప్రార్థన చేసుకున్నాం. దయచేసి కళ్ళు మూసుకోండి. మహోపకారమైన మా కన్న తండ్రి, నాయన, బైబిల్లో మీరు రాయించిన ప్రతి మాట
చాలా విలువైన మాటలు తండ్రి. లోకాలను గురించి, ప్రపంచ పరిస్థితుల గురించి, మరణించిన తర్వాత ఏం జరుగుతుందో భవిష్యత్తు సంగతులను కూడా అనేకమైన వాటిని వ్రాయించి మా ఆత్మీయ మేలు కోసం, మీ సన్నిధికి మేము రావడం కోసం, మాకు బుద్ధి కలగడం కోసం మీరు చేసిన ఈ ఉపకారానికై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఈ మాటలతో నాయన మేము ఒకరినొకరిని ఆదరించుకొని మీకోసం బ్రతకపోతే వెళ్ళబోయే లోకంలో పరిస్థితులు ఎలాగుంటాయో జీవించి ఉండగానే తెలుసుకొని, మీకోసం బ్రతికిన వారు ఎవరైనా ఉన్నట్లయితే బ్రతుకులు దిద్దుకొని తండ్రి, చావులకు, పెళ్ళిళ్ళకు, రక్త పాశానికి లోనైపోయి బాప్తీసం తీసుకున్నప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా అటకించి, ఏ స్త్రీ అయితే మీకోసం వ్యతిరేకంగా బతుకుతుందో, ఏ పురుషుడైతే ఇదేమవుతుందిలే అనుకుంటూ మీ కోపానికి బలైపోతున్నారో వారిని కూడా క్షమించమని ప్రార్థిస్తూ, ఈ పరిస్థితులను నాయన, ఈ క్లాసులను సద్వినియోగం చేసుకునే మంచి మనసు వారికి మనం వేడుకుంటూ, ఈ యోగ్యతను మరొకసారి మాకు ఇచ్చిన విధానానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. Rega